ఇక్కడ పుళ్ళు పడ్డది కదా. నువ్వు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయకుండా మంచం మీద అలాగే పడుకుంటావో దానివల్ల పుండు పడింది కదా. అదే కనుక నువ్వు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి ఉంటే నీకు ఈ పుండు పడేది కాదు. సరే, పుండు పడింది. పుండు పడిన తర్వాత నువ్వేం చేసావు? దీని మీద అలాగే ప్రెషర్ పడతా ఉంది. ఇప్పుడు పడుకున్నావు కదా, నువ్వు పడుకున్నప్పుడు కాలు ఇలా సైడ్కి పడిపోతుంది. అలా సైడ్కి పడిపోతే దాని మీద ప్రెషర్ పడుతుంది కదా. మరి ప్రెషర్ పెడితే ఎలా తగ్గుతుంది అది? పెరాలసిస్ వచ్చిన తర్వాత చాలామందికి ఇట్లా పుళ్ళు పడుతూ ఉంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, పుళ్ళు పడ్డప్పుడు ఏదైనా చిన్న హోల్ కానీ లేకపోతే పుండు కానీ పడ్డప్పుడు ఇలా కాలు అనేది పడుకున్నప్పుడు అలాగే సైడ్కి పెట్టి పడుకుంటారు. దాన్ని పక్కకి ఇలా పెట్టి పడుకోబెట్టాలి. లేకపోతే ఆ పుండు పడిన దాని మీద మనం ఎంత చేసినా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరే ఆ పుండు మీద ప్రెషర్ పడి అది తగ్గదు. అందుకే ఎవరైనా సరే ఏదైనా సైడ్స్ ఇలా పుళ్ళు కానీ, ఒక కాలు దగ్గరే కాదు, నడుం దగ్గర కానీ, ఇలా పిరుదుల దగ్గర కానీ, లేకపోతే షోల్డర్స్ దగ్గర కానీ, భుజం మీద ఎక్కడైనా సరే, వీపు మీద కానీ పుళ్ళు పడితే నెగ్లెక్ట్ చేయకుండా, దాని మీద ప్రెషర్ పడేటట్టు పడుకోకుండా, ఇలా ఇప్పుడు కాలు ఉంది చూసారు, ఈ కాలు సైడ్కి పడిపోతుంది కాబట్టి ఇలా పైకి లేపి పెట్టుకుని ఏదైనా అడ్డం పెట్టుకునేటట్టు చూసుకోవాలి. దాని మీద ప్రెషర్ పడకుండా చూసుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జాయింట్ కదలికలకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేస్తే తొందరగా పుళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.